ఒకప్పుడు కోకో కోలాలో కెఫెన్ తో పాటు ఒక కూడా మిక్స్ చేసేవారు. అదే Coca-Cola definitely had Coke in it in its original setting. And then as time went on and we realized that cocaine was problematic and addictive, there was pressure for him to take that out of the process. స్టోరీలకు వెళ్ళిపోతే 1886 లో డాక్టర్ జాన్ పెంబర్టన్ అనే ఒక ఫార్మసిస్ట్ అండ్ ఒక సోల్జర్ యుద్ధంలో గట్టిగా దెబ్బలు తిన్నాడు. జరగాల్సిన డ్యామేజ్ బాగానే జరిగింది, కానీ ఈ రికవరీ ప్రాసెస్ లో అన్న మోర్ఫైన్ అండ్ పెయిన్ కిల్లర్స్ కి చాలా అడిక్ట్ అయిపోయాడు. ఈ అడిక్షన్ ని తప్పించుకోవడానికి అన్నలుగా డాక్టర్ కాబట్టి ఈ ఆకులు అలములు మిక్స్ చేసి ఒక టానిక్ తయారు చేసుకున్నాడు. బాగా పనిచేసింది. దీని టేస్ట్ ఏదో బాగుందని చెప్పి పైగా హెడ్ఏక్ కూడా తగ్గుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న ఫార్మసీ స్టోర్ లో అమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ టానిక్ జనాలకి బాగా నచ్చింది అండ్ ఆ టానిక్ పేరే కోకో కోలా. అసలు అంతలా కోకో కోలాలో ఏముందని చెప్తారండి. ముందుగా కావాల్సిన ముడి సరుకులు ఒక 2 కోకా లీవ్స్ అండ్ ఒక 2 కోలా నట్స్. ఈ కోకా లీవ్స్ లో వస్తుంది అండ్ కోలా నట్స్ నుంచి కెఫెన్ వస్తుంది. సో ఈ రెండింటిని కలగాల్సిన ఒక మిశ్రమంగా మార్చుకుంటే కలకలలాడే కోకో కోలా రెడీ. డాక్టర్ జాన్ పెంబర్టన్ చేసింది ఇలానే. కంగారు పడద్దు, ఇప్పుడు అందులో కలపట్లేదు. అది ఎప్పుడో 1886 కాబట్టి నడిచింది. ఇప్పుడు అలా చేస్తే బొక్కలో వేస్తారు.